లైఫ్ నువ్వు అనుకున్నది ఈజీ కాదు. నువ్వు అనుకున్నది ఏది జరగదు లైఫ్లో. ప్రిపేర్ అయిపో. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ అమ్మాయితో ట్రావెల్ అవ్వాలా, ఈ అమ్మాయి చాలా మంచిది, లేకపోతే ఈ ఫ్రెండ్ నాకు ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాడు, వీడు మంచోడు అని కొంతమంది మనం బ్లైండ్గా నమ్మేస్తాం లైఫ్లో. కానీ రియాలిటీ ఏంటంటే మనం అనుకున్నది వేరు, మన డెస్టినీ ఒకటి ఉంటుంది కదా, అది ఎప్పుడు జరగదు. ఈ అమ్మాయి ఉంటుంది అనుకుంటే ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వీడు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే వాడు ఏదో డోకా చేసి వాడు వెళ్ళిపోతాడు. అంటే వాడు ఏం చేయడు, మనకి ఎఫెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకడు మనతో ఉంటాడు అనుకుంటాం, వాడు బిజీలో వాడైపోతాడు, వాడు నేను మర్చిపోతాడు. సో ఎట్లా అయిపోయిందంటే జస్ట్ గో విత్ ఫ్లో అన్నట్టున్నారు. సో నువ్వు కూడా అట్లనే ఉండు, ఎక్కువ హోప్స్ పెట్టుకోకు. నువ్వంటే ఒక్కరికి అని ఒక్క పర్సన్ అని కాదు, ఎగ్జాంపుల్ మనుషులకు చెప్తున్నా. ఎవరి మీద ఇవాళ రేపు హోప్స్ పెట్టుకోవడానికి లేదు. జస్ట్ మనతో ట్రావెల్ అయిన మనుషులు, వాళ్ళు మనతో ఎవరు బాగుంటారో వాళ్ళతో మంచిగా ఉంటూ వెళ్ళిపోవాలి అంతే. వీళ్ళు ఉంటారంటే వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు ఉంటారంటే వీళ్ళు ఉండరు. ఫైనల్గా నువ్వు ఒక్కడివే ఒకరోజు, ఎవరు నీతో ట్రావెల్ అవ్వరు. ఇది లైఫ్. నేనైతే ఫేస్ చేసిన ఇట్లాంటివి చాలా. సో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మర్చిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు నా లైఫ్లో నేను చూసినా కాబట్టి, చాలామంది నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది సఫర్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నా ఒక అడ్వైజ్ లాగా. జస్ట్ గో విత్ ఫ్లో అంతే, నో ఎక్స్పెక్టేషన్.